ఒకవైపు 5 ఏళ్లు మేయర్గా పనిచేసిన అనుభవం, మరోవైపు అందరితో ఏర్పడిన అనుబంధం. ఆయనే పులుసు జనార్దన్ రావు. విశాఖ నగరంలో ఉన్నవారికి ఆయన పేరు తెలియని వారంటూ ఉండరు. అభివృద్ధి మంత్రంగా నగర ఖ్యాతిని నలుదిశలా చాటిన పులుసు జనార్దన్ రావు ప్రస్తుతం ఎన్నికల బరిలో గాజువాక నుంచి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో ఎలా దూసుకెళ్తున్నది, విధి విధానాలను ఆయన ఏపీ లోకల్ టీవీ న్యూస్కి వివరించారు. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. మరి ఈ రోజు నుంచి నేటి నుంచి ప్రతి వార్డు కూడా ప్రచారం చేసి ఓటు వేయవలసిందిగా అభ్యర్థిస్తాం. ముఖ్యంగా ఈరోజు గంగవరం ప్రాంతంలో ప్రచారం ప్రారంభించడం జరుగుతూ ఉంది. అక్కడ ప్రచారం చేసిన తర్వాత సాయంత్రం 51వ వార్డులో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ యొక్క దేశంలో ప్రభుత్వంలో కరప్షన్ అనేటువంటిది లేకుండా చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో సుమారు వారి యొక్క పాలనలో 4 లక్షల కోట్ల రూపాయలు స్కామ్స్ అనేటివి జరిగినటువంటి సంగతి వెలుగులోకి వచ్చినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో ఏ స్కాము లేకుండా 5 సంవత్సరాలు కూడా ఒక బీసీ నాయకుడు మరి పరిపాలన చేసినటువంటి విధానం దేశ ప్రజలందరికీ కూడా హర్షించదగ్గ విషయం. దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి కాబట్టి ఆయన యొక్క నాయకత్వంలో మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా అవినీతి లేనటువంటి పార్టీ, ఆ పార్టీ తరపున నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి అట్లాగే నేను మేయర్గా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లోనూ కూడా ఏ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా నా యొక్క పాలన జరిగింది. అదే రకంగా మరొక్కసారి నేను మేయర్గా ఉన్నప్పుడు ఈ యొక్క గాజువాక ప్రాంతానికి సుమారు 5 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరొక అవకాశాన్ని మీరు కల్పించినట్లయితే ఈ ప్రాంతానికి సేవ చేసేటువంటి భాగ్యం నాకు కలుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గాజువాక ప్రాంతంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మార్కెట్ అనేటువంటిది ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం. దాన్ని పరిష్కారం చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇది పారిశ్రామిక ప్రాంతం, సరైనటువంటి పార్కు లేక ప్రజలు చాలా ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. మరి అదే రకంగా ఈ ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ అనేటువంటిది చాలా అవసరం. ఈ స్విమ్మింగ్ పూలు వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత అంతా కూడా, పిల్లలు అందరూ కూడా ఈత నేర్చుకోవటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ సముద్రంలోకి వెళ్ళి ఈత నేర్చుకోవటానికి ఎక్కువ ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. అలాగే వికాస్ నగర్లో నేవీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈత నేర్చుకోవటం గురించి టౌన్ వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఈత కొలను అనేటువంటిది స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అది నేనుండగా సుమారు 80% కంప్లీట్ అయింది. ఇంకా 20% కూడా ఆగిపోవడం వల్ల ఆ నిధులన్నీ కూడా వేస్ట్ అయినటువంటి సందర్భం. కాబట్టి నేను వచ్చిన వెంటనే ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే గంగవరంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కారం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ హాస్పిటల్ అనేటువంటిది చాలా అవసరం. నేను ఉన్నప్పుడు ఒక హాస్పిటల్ బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఒక డాక్టర్ని కూడా పెట్టడం జరిగింది. కానీ మా పదవి బాధ్యతలు అయిపోయిన తర్వాత మరలా అవి ఏమీ లేనటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ కూడా కొన్ని పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే పార్క్ అనేటువంటిది చాలా అవసరం. అలాగే స్టేడియం కూడా చాలా ఈ ప్రాంతంలో అవసరం.
అది సమతానగర్లో మా టైంలో స్టేడియం కట్టడానికి మరి ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి. అది హెచ్పిసిఎల్ వారు సుమారు 10 కోట్ల రూపాయలు అక్కడ కేటాయించడం కూడా జరిగింది. కానీ మా టైం అయిపోయిన తర్వాత ఇక్కడ దాన్ని మరి సద్వినియోగం చేసుకునే వాళ్ళు లేక ఆ కార్యక్రమం కూడా నిలిచిపోయినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అది కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలాగా సెంట్రల్ గవర్నమెంట్లో మరి మోడీ గారి యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కాబట్టి మరి ఇక్కడ కూడా దానికి అనుకూలంగా ఇక్కడ మన ఎమ్మెల్యే ఉన్నట్లయితే, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేయటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. నాకైతే పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. గతంలో ఈ ప్రాంతానంతటిని అభివృద్ధి చేశాను కాబట్టి ప్రజలు కూడా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుంటారు కాబట్టి మరలా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తినే ప్రోత్సహిస్తారని చెప్పేసి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నాకు పూర్తిగా ఉంది అని చెప్పేసి నేను విశ్వసిస్తూ మీ అందరికీ కూడా మీ యొక్క పవిత్రమైనటువంటి ఓటును కమలం గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై హింద్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.